అభివందనాలండి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి వందనాలయ, స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో నాయన, ఈసువై ప్రేయర్ టవర్ లో మేము ఉంటున్నాం నాయన. అయ్యా, లైవ్ లో ఉన్నటువంటి బిడ్డల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన ముట్టండి, తాకండి, స్వస్థతను దయచేయండి, మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. వినగల చెవిని, గ్రహించే మనసును వారికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క విషయంలో ఆది నుండి అంతము వరకు క్రమముగా మర్యాదగా మీరే అధ్యక్ష పదవి వహించి మీ మెల్లని స్వరము గలముతో మాట్లాడమని, దేనికి కొరగాని దాన్ని ప్రభువా అయా ఈ రీతిగా నిలబెట్టి నాయన ఈసివై ప్రేయర్ టవర్ లో నాయన ఈ ధన్యత కల్పించినందుకు పెద్దలకి మరి ఒకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెప్పుకుంటూ కొద్ది మనవులు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకై ఆరోపించుకుంటూ, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతివలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళుతున్నాము. వాక్యము రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. మనకు క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణములు మనం అంశం గురించి చెప్పుకున్నామండి. ఆ లక్షణాలు మనము హృదయములో మన నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయములో విశ్వసించాలి. విశ్వసించిన ఎడల మనము దేవునిలో రక్షింపబడదామని దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధ లేఖనముల ద్వారా మనము చదువుకున్నాం. కాబట్టి మనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏమిటంటే, మొదటిగా ఆయన యందు మనము ఆ లక్షణాలు కలిగి ఉండాలి. మొదటిగా వినవలేను, 2 ఆయనని నమ్మవలేను, 3 ఒప్పుకొనవలేను అంటే మన పాపాలు, 4 మారు మనసు పొందవలేను, మారు మనసు పొందిన తర్వాత 5వదిగా బాప్తిసం పొందవలేను, 6వదిగా నీతిమంతుడిగా జీవించవలేను. ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఏ మాత్రము ఒకటి తక్కువైనా ఒకటి ఎక్కువైనా మనకు దేవుని యందు కరెక్ట్గా మనం దేవునిలో నీతిమంతుడిగా జీవించాలి. దేవుని వాక్యం మొదటగా వినవలేను. దేవుని వాక్యం చెప్పేటప్పుడు మన హృదయంలో విశ్వసించవలేను. మనము చూడండి, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17 వచనములో దేవుని వాక్యం వినవలేనని మొట్టమొదటిగా మనం వినవలేను. ఆ వినేది కూడా గాక మన హృదయంలో విశ్వసించాలి. విన్న తర్వాత మనము నెమరవేయాలి. మనకు ఏ వాక్యం చెప్పారు ఆ వాక్యం ద్వారా మన హృదయంలో మనం విశ్వసించిందైతే మనము దేవుని యందు రక్షింపబడిన బిడ్డలుగా ఏర్పాటు చేస్తాం. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఇనుట వలన విశ్వాసం కలుగును. మనకు విశ్వాసం వస్తుందండి దేవుని వాక్యం ద్వారా. వినుట వలన అది ఎవరి వలన వస్తుందంటే, వినుట క్రీస్తును గూర్చి మాట వలన కలుగును. ఆయన వాక్యం ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన వాక్యములో ఏమేం చేశారు, ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు ఏమేం చేశారు, ఆయన వినుట, ఆయన వాక్యం ద్వారా మనం ఏమేమైతే వింటున్నామో ఆయన మన హృదయంలో విశ్వసించి క్రీస్తును గూర్చిన మాట వలనే కలుగునంట. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, మార్తాకి ఒక చెల్లెలు మరియా ఉండింది. 10వ అధ్యాయం 39. మరియు అను సహోదరి ఇండినంట. అది మార్తా చెల్లెలు. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండింది. ఆయన బోధ వినే బిడ్డలాగా ఉండాలి. ప్రియ సంగమా, వాక్యము చెప్పేటప్పుడు మన హృదయము ఆయన హృదయంలో కలిసిపోతుందా? చూడండి, యోహాను సువార్త 15:7లో, నా యందును మీరును మీ యందును నా మాటలను గైకొనిన ఎడల ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయన హృదయం మన హృదయం కలిసిపోవాలి. వాక్యం ఏ రీతిగా చెప్తున్నారు, ఆ వాక్యం మన హృదయంలో విశ్వసిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి.
పరిశోధన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి ఆ వాక్యాన్ని. వాక్యం చెప్తున్నారు దైవ సేవకులు, దైవజనులు ఎంతో విధిగా, ఎంతో కష్టపడి పరిచర్య, సువార్త అన్ని విషయంలో వాళ్ళు ఎంత రీతిగా చెప్తున్నారో మనము హృదయంలో విశ్వసించి ఇంకొకరు చెప్పే రీతిలో మనం ఉండాలి. ఇంకొకరు నెమరవేయగల శక్తిలో మనం ఉండాలి. ఆయన దుర్గమై, ఆయన డాలునై పట్టుకొని ఉండాలి. మనం ఉంటున్నామా? మనం పరిశీలించుకుంటున్నామా? మనం మనకై మనమే పరీక్షించుకోవాలి. ఎదుటి వారి కంటిలో నలుసుని మనము ఎతికే బిడ్డల్లాగా ఉండాలి. మన కంటిలో దూలం ఇంత పెట్టుకొని ఉంటాం ప్రియ సంగమా. మన కంటిలో దూలం మొదట తీసుకోవాలి. ఎదుటి వారి కంట్లో నలుసే మన కంట్లో ఇంత దూలం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క విషయములో విశ్వాస మూలముగా ఇనుట ద్వారా క్రీస్తును గూర్చే మాట మనం వినాల్సినట్టుగా కోరుచున్నాం. లూకాసు వార్త 8:35 ఆయన సూచక్రియలను, అద్భుతాలను గూర్చిన చూస్తున్నామా? సూచక్రియలు, అద్భుతాలంటే ఏమిటి అయి చూడండి. ఆయన ఉచితంగా కుంటివానికి ఉచితముగా, గుడ్డివారికి ఉచితముగా చూపును దయచేరు. అపోస్తల కార్యం 3:1-5 ఉంది, చదవబడలేదు. కాబట్టి బండ నిండి నీరు ఉచితంగా మనము రప్పించాడు యేసు ప్రభు. 1 కొరింథీ రాసిన పత్రిక 10:1 ఉంది. కాబట్టి మన్నాను ఉచితముగా ఆయన ఇశ్రాయేలు జనానికి మన్నానికి కురిపించాడు ప్రియ సంగమా. తేనె వంటి ఉచితమైన మన్నాను కురిపించాడు. రక్తస్రావం గల స్త్రీకి ఉచితముగా ఆయన స్వస్థత కలుగు చేశాడు. లోకాసు వార్త 48:43-48 వరకు ఉంటే ఆమెకి స్వస్థత శీఘ్రంగా, ఆమె ఎన్నో విధాలుగా 12 సంవత్సరాలు ఎంతో బాధపడి ఉంటది, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళుంటది. ఆయనను ఆయన ద్వారా విశ్వసించింది. ఒక చెంగు, ఒక వస్త్రం ముట్టితే చాలని హృదయములో విశ్వసించాలి. మనం హృదయంలో విశ్వసించే బిడ్డల్లాగా ఉన్నామా? ఆయన వాక్యము క్రీస్తు ద్వారా ఇనుట ద్వారా మనం రక్షింపబడే బిడ్డల్లాగా ఉన్నామా? ఆయన లక్షణాలు ఏ ఒక్కటైనా మనం పొందగలిగి ఉన్నామా అనే రీతిగా మనం ఉండాలి ప్రియ సంగమా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి ఉచిత న్యాయం చేశాడు ప్రియ సంగమా. రాళ్లతో కొట్టబడి పట్టపగలే రాళ్లతో అందరు పట్టుకుని ఉండంగా అప్పుడే నిలబడ్డాడు. మీలో ఎవరికైనా పాపం ఉందో లేదో మీరు పరీక్షించుకొని ఆ రాయేయమన్నాడు ప్రియ సంగమా. పరిశుద్ధుడు, ఆయన వేసేదానికి హక్కు ఉంది. కానీ ఆయన తగ్గించుకునే మనస్సు కలిగి ఉన్నాడు. ఉచితంగా ఆమెకి న్యాయం చేశాడు ప్రియ. క్షమాపణ ఉచితం. పాపాత్మురాలైన ఆమెకి ఉచితంగా ఇచ్చాడనమాట. విస్తారమైన పాపాలు ఆమె క్షమించబడిన అమ్మా అని చెప్పాడు. అటువంటి ఉచితమైనవన్నీ మనము గుర్తు చేసుకోవాలి ప్రియ సంగమా. అటువంటివన్నీ మనం వినాలి. దైవజనులు ఎన్నో చెప్తుంటారు, అవన్నీ వినాలి, విశ్వసించాలి. ఆయన వాక్యం ద్వారే మనం వాక్యం అంటే యోహాను సువార్త 1:5 దేవుడు అండి. ఆ వాక్యం మన మనసులో ఉంటే, మన హృదయంలో ఉంటే, దేవుడు మన దగ్గర ఉంటే మనకి ఏమి లేటు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని లోటుపాట్లు వచ్చినా ఆయన తీర్చుకుంటాడు. యేసు ప్రభు ప్రతి అవసరములు తీర్చును ఉంది వాక్యం ద్వారా. కాబట్టి రక్షణ ఉచితముగా ఇచ్చాడనమాట. యెషయా 59:1 రక్షింప నేర్కున్నట్లు నా స్తమ కుర్చ కాలేదు, విని నేర్కున్నట్లు నా చెవులు మందం కాలేదు. కనులిచ్చినోడు కానకుండునా, చెవులిచ్చినోడు వినకుండునా అని చెప్పబడిన వాక్యం ద్వారా ఉన్నాయి ప్రియ సంగమా. కాబట్టి మనము క్రీస్తు ద్వారా వినాలి, క్రీస్తు వాక్యం ద్వారా వినాలి మొట్టమొదటిగా. రెండవదిగా కీర్తనలు 119:105 ఆయన వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉండాలని వినాలి ఆయన వాక్యం. కీర్తనలు 119:105. రెండవదిగా దేవుని వాక్యాన్ని నమ్మాలి, వినడం కాదు ప్రియ సంగమా. ఆ వాక్యాన్ని బట్టి మనము ఎంతవరకు దేవుని వాక్యములో నమ్ముతున్నాము అనే దాన్ని బట్టి యోహాను సువార్త 20:31 యేసు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందాలంట. చూడండి ప్రియ సంగమా, వాక్యాల ద్వారా మనం నమ్మాలి. నమ్ముతున్నామా? గనుక దేవుని వాక్యం మనము నమ్మితే దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడు ప్రతి అవసరాలు తీరుస్తారు, ప్రతి ఒక్క అవసరము తీర్చును అని చెప్పబడిన వాక్యం ద్వారా. యోహాను సువార్త 20:31 యేసే దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అని వ్రాయబడి ఉంది.
కాబట్టి మనం జీవము కలిగి ఉన్నాము అని అంటే యేసయ్య దేవుని కుమారుడు క్రీస్తు కదా అని మనం హృదయములో మనం నమ్మాలి. విన్నాము ఇది వరకు, విన్న వాటిని మనం నమ్ముకొని జీవించాలి. జీవము మనం పొందినట్లు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి 1 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయము 15 వచనములో పాపులకు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని మనము నమ్మాలి. మన పాపములకు రక్షించుటకు మనకు యేసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చినని మనం నమ్మాలి. నమ్ముతున్నామా ప్రియ సంగమా? మనం వినటము కాదు, వినటం వలన విశ్వాసము కాదు, విన్న తర్వాత ఆ వాక్యాన్ని మనం నమ్ముతున్నామా, ఎంతవరకు నమ్ముతున్నామా అనే దాన్ని బట్టి ఆ 1 తిమోతి 1 అధ్యాయం 15 వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినట్టుగా నమ్మాలి. చూడండి, లూకా సువార్త 19 అధ్యాయము 10 వచనములో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని చెప్పాను. మనం నశించిపోతున్నాము. నశించిపోయేదానికి ఆయనకి ఇష్టం లేదు. నశించిపోయేదానికి ఆయనకి ఇష్టం లేదు. రక్షించుటకు మనిషి కుమారుడు ఈ రీతిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 6 అధ్యాయం చదవబడలేదు. 2 అధ్యాయము 6 వచనములో తన్ను తాను తగ్గించుకొని రిక్తినిగా వచ్చాడంట ఈ లోకానికి. మానవ స్వరూపం ధరించుకొని దేవుని స్వరూపంగా పుట్టి మానవ స్వరూపంగా ధరించి సర్వెంట్ గా బ్రతికి ఈ లోకానికి వచ్చినట్లు మనం గ్రహిస్తున్నాం ప్రియ సంగమ. కాబట్టి మనిషి కుమారుడు వచ్చినని చెప్పాను. కాబట్టి 1 కొరింథీ రాసిన పత్రిక 15 అధ్యాయము 3-4 వచనాలు చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదటగా మీకు అప్పగించి తిని చెప్తున్నాడు ప్రియ సంగమ. మొదటగా మనకు అప్పగించాడంట. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేశాడు, సమాధి చేయబడెను అని నమ్మి లేఖనముల ప్రకారము 3వ దినములు లేపబడెను అని మన హృదయములో విశ్వసించాలి. మన హృదయములో విశ్వసించింది కూడా కాక మనము ఆయనని నమ్మాలి. నమ్మకం వేరు, వినడము వేరు. అన్ని నమ్మకం వేరు, వినడము వేరు, ఒప్పుకొనడం వేరు, మాను మనసు పొందడం వేరు, బాప్తిసం పొందవాళ్ళు వేరు, నీతిమంతుగా జీవించడం వేరు. ఇవన్నీ క్వాలిటీస్ మన దగ్గర ఉండాలి. ఏ ఒక్క క్వాలిటీస్ మన తక్కువైతే మనలో దేవుడు ఉండడు ప్రియ సంగమ. ఒకటి మనం వింటున్నాము, దేవుని వాక్యం మనలో ఉంది, మన హృదయంలో విశ్వసిస్తున్నాము అనేది కాదు. రెండవదిగా మనం నమ్మడము, మనము ఆయన 3వ దినమున లేచి ఉన్నాడు అని మనము లేఖనముల ప్రకారం మనము నమ్మాలి. 1 దెస్సలోనికీయుల పత్రిక 4:17లో క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదట లేస్తారని నమ్మాలంట ప్రియ సంగమ. మొట్టమొదటిగా మనము లేస్తామని నమ్మాలి. లూకా సువార్త 2 అధ్యాయము 11 వచనములో మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని నమ్మాలి. రక్షకుడు ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. ఎవరైతే ఒకరిద్దరు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేనుంటానంటున్నాడు ప్రియ సంగమ. ప్రతి ఒక్క విషయంలో మనకు రక్షకుడు మనకు వరకు పుట్టి ఉన్నాడని మనం ప్రతి ఒక్క విషయంలో నమ్మాలి. నమ్ముతున్నామా? వింటున్నామా? మనము నిజమైన క్రైస్తవులుగా మనం ఏ లక్షణాలు, ఏ క్వాలిటీ కలిగి ఉన్నామో మనకై మనం పరీక్షించుకోవాలి. మనం కరెక్ట్ గా దేవుని యందు మనము నమ్మకం కలిగి వినగల మనసును కలిగి మనం జీవిస్తూ బ్రతకాలి. ప్రతి ఒక్క విషయంలో ఇంకేదైనా జరిగిందనుకో, ఆ జరిగిన విషయాలను మనం పక్కన పెట్టాలి. ఎవరన్నా ఏమన్నా చెప్పారనుకో, వాళ్ళ మధ్యలో మనం పోయి ఉంటాం. అవునక్క, అవునా అటు జరిగిందా, ఆ అంత ఆలోచన మనకు అక్కరే లేదు. అసలు మనకై మనం పరీక్షించుకుంటే, దేవుని యందు విశ్వసిస్తే, దేవుడిగా మొదటగా లేచినాడని 3వ దినమున మనము లేపబడి మనకు రక్షింపబడికి మన రక్షణ వస్త్రం మనకు తొడిగించి ఉన్నాడని మనం నమ్మితే చాలు ప్రియ సంగమ. ఆయన మన ఎదుటే ఉంటాడు, మన ప్రక్కన ఉంటాడు, మన హృదయంలో నిలిచి ఉంటాడు ప్రియ సంగమ. నామా మూడవ మాట, ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి. వినడం వేరు, నమ్మడం ఒప్పుకోవాలి ప్రియ సంగమా. లూకా సువార్త 18 అధ్యాయం 13 వచనములో అయితే సుంకరి దూరముగా నిల్చున్నాడంట. పరిసయ్యుడు చెప్పాడు, చేశాడు, అయ్యా నేను వారానికి ఒకసారి అని ఆయన క్వాలిటీస్ ఆయన చెప్పేశాడు. మన క్వాలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, మన ప్రార్థనలో ఎంతవరకు తగ్గింపు ఉంది అని ఒకసారి లూకా సువార్త 18 అధ్యాయం 13 వచనములో అయితే సుంకరి దూరముగా నిల్చున్నాడంట. ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలలేదంట.
చూడు ప్రియ సంగమా, ఆయన చూసేదానికి కూడా కన్నులు ఎత్తుటకు కూడా ధైర్యం చాలలేదు ప్రియ సంగమా, ధైర్యం చాల. రొమ్ము కొట్టుకొనుచు, దేవా అయ్యా పాపినైనా నన్ను కరుణించమని పలికాడంట ప్రియ సంగమా. మనము మన పాపాలు సుంకర వలె మనం గుర్తు చేసుకుంటూ మనం ఒప్పుకోవాలి ప్రియ సంగమా. మనం ఒప్పుకుంటున్నామా మన పాపాలు? మనం ఉదయం లేచింది మన నోటితో చేసిన పాపం, మన నోటితో ఏమంటున్నాము, ఒకరి గురించి ఏమైనా చెప్పుకున్నామా, మనం ఒకరి గురించి మాట్లాడుకుంటున్నామా అనే దాన్ని బట్టి మనము మన పాపాల గురించి ఆయన ఎదుట ఒప్పుకోవాలంట. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన చెప్పెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇదివరకు ముందు చదువుకున్నాము. కాబట్టి మన నోటితో కూడా ఒప్పుకోవాలి, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినాడని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. మనము దేవుని ఎదుట మన నోటితో మన హృదయాలు మన పాపాలు ఒప్పుకోవాలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనములో యేసుక్రీస్తు అందరికి ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానములు మీరు ఎరుగుదురా అని చెప్తాను. నమ్మాలంట మనం. ఆయన సమాధానకర్త ఉండాలి. దేవుని దైవజనుల ద్వారా, పరిచర్య ద్వారా, సువార్త ద్వారా ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురా అని అప్పుడు జరిగిన విషయంలో ఇప్పుడు మనం కూడా ఆయన వాక్యం ద్వారా, ఆయన పరిచర్య ద్వారా, ఆయన సువార్త ద్వారా మనం వెళ్తున్నాం ప్రియ సంగమా. మనం నమ్మాలి. మన మధ్యన సమాధానకర్త అయిన దేవుడు ఉన్నాడని గ్రహించాలి. ప్రతి ఒక్క విషయంలో యేసుక్రీస్తు అందరికి ప్రభువు అని, ఆయన ద్వారా సమాధానం ఉందని మనం ఎప్పుడైతే నమ్ముతామో, మన పాపాలు ఒప్పుకుంటామో, దేవుడు మన పక్షాన ఉంటాడు. కనుక మనం అలా ఉన్నామా? మన హృదయంలో విశ్వసిస్తున్నామా? మన హృదయంలో ఇన్నిటి ద్వారా విశ్వాసం వస్తుందా? మన ద్వారా, ఆయన ద్వారా నమ్మితే మనకు దేవుడు మన పక్షాన ఉంటాడా? మనకై మనం పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో మనమే ప్రియ సంగమా. కాబట్టి 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రియ సంగమా, మన పాపములకు మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మతగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడంట. పాపాలు ఒప్పుకోవటం అన్నమాట. మూడవదిగా మీకు చెప్తున్నాను ప్రియ సంగమా. కనుక మన పాపాలు మనం ఒప్పుకునే ఎడాల ఒప్పుకోవాలా. అయ్యా నేను చేశాను పాపిని, హృదయం నుంచి నా నోటితో ఏం మాట్లాడాను, ఎవరి గురించి ఏం చెప్పుకున్నాను, ఎవరి గురించి ఏం నిలబడ్డాను, నా పాదాలు ఎంతవరకు వచ్చాయి, నా నాలుక సరైనగా నేను నిలబడిందా, నా నాలుక ఎవరి గురించి ఉచ్చరింపించింది, ఎవరి గురించి మాట్లాడింది, ప్రభువా ఒకసారి గుర్తు చేసుకోండి అని నమ్మదగిన దేవుడు కాబట్టి, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించున్నాడు గనుక సమస్త దుర్నీతుల్ని పవిత్రులుగా చేస్తాం అనమాట. మన పాపాలు మనం ఒప్పుకుంటే సమస్తం మనం మన హృదయంలో తల నుంచి నడినెత్తి నుంచి హరిగాలు వరకు మన పాపాలు ఏమైతే ఉంటాయో సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడంట ఆయన ప్రియ సంగమా. కనుక మన పాపాలు మనం ఒప్పుకోవాలి ప్రియ సంగమా. ఉంటున్నామా? మత్తయి సువార్త 16:16లో నీవు అందుకు సిమోను పేతురు అంటున్నాడు, సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడంట. ఆయన సజీవుడండి, మన హృదయంలో ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, పలికే దేవుడండి. ఎక్కడికి పోయినా ఆయన మన దగ్గర ఉంటాడు. మనకి ఏ అపాయము జరగనీడు. ఆయన ఎందుకు పట్టుకొని ఉండాలి. మనం మాటికి ఆయన చెయ్యి విడిపిస్తాం గాని ఆయన పట్టుకుంటే వదలని దేవుడు, లాస్ట్ వరకు కనిపెట్టుకునే దేవుడు. ఆయన పట్టుకొని మనం గట్టిగా కానీ పట్టుకున్నామంటే ఇంకా ఆయన మనకేమైనా కూడా సహాయకుడు, పోషకుడు, రక్షకుడు అయి ఉన్నాడు. ఆయన్ని మన పాపాలు ఒప్పుకొని ఉండాలి. నీ ఎదుట పాపం చేయనని నీ హృదయం అందు నీ వాక్యం ఉంచుకోవాలంట. కీర్తన 119:11 అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయ, దావీదు మహారాజు చెప్తున్నాడు, నీ హృదయం అందు నీ వాక్యం ఉంచుకోవాలి. హృదయం వాక్యం అంటే నీ దేవుడని మేము ఒప్పుకోవాలయ్యా అని చెప్తున్నాడు సంగమా. మన హృదయంలో ఏ తలంపులు ఉన్నాయి, మన హృదయంలో ఏ ఆలోచన ఉంది, మన హృదయంలో దేవుడున్నాడా, నీ ఎదుట మేము పాపం చేయకూడదయ్యా, నా హృదయం అందు నీ వాక్యం ఉంచుకోవాలయ్యా అని దావీదు మహారాజు అయ్యుండి కూడా తగ్గింపు, ఆ హృదయము, ఆ పాపాలు మా దగ్గర ఉండకూడదయని గురించి ఒప్పుకున్నాడు అనమాట. 119 కీర్తనలు 11వ వచనంలో. కాబట్టి మనం ఆయన పాపాలు ఒప్పుకోవాలి ప్రియ సంగమా. సామెతలు 28:13 అతిక్రమములు విడిచిపెట్టేవాడు వర్ధిల్లడంట.
అతిక్రమంలో మనలో ఏవైనా ఉన్నాయేమో అవన్నీ విడిచిపెట్టాలి. ఆ మన అతిక్రమంలో దాచిపెట్టకూడదు. విడిచిపెట్టి అనే వాటిని ఒప్పుకోవాలి. అంటే మన పాపాలు, మన అతిక్రమాలు విడిచిపెట్టవలేను. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. కాబట్టి మనం ఎంత వరకు ఉన్నాము ప్రియ సంగమా? దేవునిలో మనం వినగల గ్రహించే మనసునున్నామా? దేవుని నమ్ముకొని ఉన్నామా? మూడవదిగా ఆయన పాపాలు మనం ఒప్పుకుంటున్నామా? నాలుగవదిగా మారు మనసు పొందవలేను. మనకు ఒక మనసు ఉంటది. ఆ మనసు మనం ఎలా ఉండాలంటే మన హృదయములో ఎలా ఉందంటే మారు మనసు అనగా మనలో ఉన్న చెడ్డ మనసును తీసివేసి మంచి మనసును, నూతన మనసును పొందుట మీరు మనసు అనబడను. మారు మనసు అనబడనంట. మన హృదయములో ఉన్న చెడ్డ మనసుని తీసేస్తే మనకు దేవుడు మంచి మనసు ఇస్తాడు. రక్తం ఎట్టపోయి చెడ్డ మనసు, చెడ్డ రక్తం అంతా కొట్టేసి మంచి రక్తం ఇస్తాడు కదా! అలాగనే నూతన మనసు పొందుట అంటే మీరు మారు మనసు అడమనను. మారు మనసు పొందిన బిడ్డల్లాగా ఉండాలి. అపోస్తల కార్యములు 16 అధ్యాయము 31 వచనములో అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వసించుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పారంట ప్రియ సంఘం. మనము మారు మనసు పొందాలి అని అంటే దేవుని వాక్యంలో మనం ఉండాలి. అపోస్తల కార్యములో మనం చెప్పుకుంటే అపోస్తల కార్యములు 16 అధ్యాయము 31 వచనములో అప్పుడు రక్షణ పొంది నేనేం చేయవలెనని అడిగారంట. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పారంట. ప్రియ సంగమా, మనము రక్షణ పొందాలంటే మనం దేవుని యందు ముందు విశ్వసించాలి. చూడండి 31వ వచనంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ వస్తది అని చెప్పబడిన వాక్యం ద్వారా మారు మనసు పొందాలన్నమాట. మారు మనసు పొందే బిడ్డల్లాగా ఉన్నామా? మనకు మారు మనసు అని కొత్త జీవితం మనలో ఉందా అనేది ఉండాలి. అపోస్తల కార్యం 17 అధ్యాయం 30 వచనంలో ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండేడంట. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడంట ప్రియ సంగమా. అది కనుక మనము దేవుని యందు దేవుని భయభక్తులు కలిగి ఇప్పుడు దేవుడిలో రక్షణ పొందే బిడ్డల్లాగా ఉండాలని, ఆ రక్షణ మీకందరికీ కావాలని ఆయన ఆజ్ఞాపించుతున్నాడు. ఒక ఆజ్ఞ, ఒక షరతు మనకిచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరు చూడండి అపోస్తల కార్యం 17:30లో ఆ అజ్ఞాన కాలంలో జరిగిపోయిన కాలంలో ఆయన చూసి చూడకున్నట్లుగా ఉండాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు, ఆజ్ఞ ఇచ్చిస్తున్నాడు. మీరందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే మీరు దేవుని చూడలేరు అని చెప్పబడిన వాక్యం ద్వారా ఉంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనములో ఆయన అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది గనుక మీరు మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాడంట ప్రియ సంఘం. అప్పుడు ఆ దినాల్లో కూడా యోహాను కూడా మారు మనసు పొందుడని యోదయ అరణ్య దేశంలో ప్రకటించుచుండెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంది ప్రియ సంఘమ. కాబట్టి పరలోక రాజ్యం సమీపించింది, దగ్గరగా ఉంది. మనం మారు మనసు పొందాలి. వచ్చేసింది అంతము. ఎక్కడ పట్టినా భూకంపాలు, ఎక్కడ పట్టినా చావులు, ఇవే వింటున్నాం ఉదయం లేసింది మొదలుకొని. ఇవే జరుగుతున్నాయి. మనం పరీక్షించుకోవాలి. మన హృదయం ఎలాగుంది? మన హృదయ తలంపులు ఏ ఆలోచనలో ఉన్నాము? మనం మారు మనసు కలిగి ఉన్నామా? మంచి 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 ఫలపరితమైన మనం హృదయంలో నివసించుకొని బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా అని మనం పరీక్షించుకోవాలి ప్రియ సంగమా. పరలోక రాజ్యం సమీపించిందంట. ఇప్పుడు నిజంగా సమీపించింది కనుక మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ఒక శబ్దము వచ్చిందంట అప్పట్లో యోహాను. ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రుడుగా నేను తగ్గించుకున్నాడు అనమాట యోహాను. మన యేసయ్య గురించి, దేవుడు గురించి చెప్పబడిన వాక్యం ద్వారా, పరిశుద్ధ లేఖనముల ద్వారా మత్తయి సువార్త 3:2లో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచూ వచ్చాడంట యోహాను. కాబట్టి మనము మారు మనసు అపోస్తల కార్యము 2:38లో మనసు క్షమాపణ నిమిత్తము ప్రతి ఒడు యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారంట. పేతురు చెప్పాడు, అయ్యా మాకేం కావాలి అని వాళ్ళ ప్రజలు అడిగితే
మీకు ఒక మనసు ఉన్నది. ఆ మనసు పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందాలయ్యా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. ఎప్పుడు పరిశుద్ధాత్మ వరం వస్తాదంటే మొదట వినవలేను, రెండోది నమ్మవలేను, మూడోది ఆయన పాపములు ఒప్పుకోవలేను, మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకోవలేను, నాలుగోది మారు మనసు పొందవలేను. ఇప్పుడు ఐదోది ఏంటంటే బాప్తిసం పొందితే అప్పుడు ఆయన మన కొరకు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందెదరు అని చెప్పబడిన వాక్యం ద్వారా మనం వింటున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ప్రియ సంగమా. కాబట్టి మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడతాడంట. అప్పుడు మన పాపాలు ఏమైతే ఉంటాయో మనం బాప్తిసం పొందుతామో మన పాపాలు మనం క్షమించే బిడ్డల్లాగా ఆయన ఎన్ని క్వాలిటీస్ మనం ఒప్పుకుంటే అప్పుడు మన పాపాలు తుడిచివేయబడును. అపోస్తల కార్యం 3:20లో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయ వాడు నిమిత్తము మారు మనసు నొంది చెరగాలంట. మనం తిరిగితే అప్పుడు మన పాపాలు క్షమిస్తాడు. టైం అయిపోతుంది. ఐదవదిగా బాప్తిసం పొందవలేనంట. అప్పుడు చూడండి ప్రియ సంగమా, లుదియా దైవభక్తి గల ఒక స్త్రీ, ఆమె ఉదాహరణకు పొడిని అమ్ము తూతైరాలు విడిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యమించును. అంటే దేవుని వాక్యము ద్వారా ఆమె హృదయం తెరిచిందంట లిదియా. ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం ఉంచగల దాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని ఆమె బాప్తిసం పొందినట్లు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినట్లు మనం వింటున్నాం ప్రియ సంగమా. అపొస్తల కార్యం 16:14. కాబట్టి అపొస్తల కార్యంలో 8:38లో మనము వాక్యం ద్వారా బాప్తిసం తీసుకొని రసంపకుడు బాప్తిసం పరిశుద్ధ కూడా మనం ఆయన వాక్యంలో మనం జీవిస్తున్న కూడా బాప్తిసం మనం విశ్వసించి మూలముగా జీవించాలి. అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడంట. నీతిగా మనం జీవిస్తే, నీతిగా మనం బ్రతికితే, నీతిగా మనం మన హృదయంలో ఉంటే మన నీతి మనకి ఎక్కడికి పోదు. విశ్వాస మూలంగా మనం బ్రతుకుతాం. రోమితులో రాసిన పత్రిక 1:17లో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు మనకు దేవుని యందు నీతి దాని యందు బయలుపరచబడుతుందంట ప్రియ సంగమా. కాబట్టి మనం దేవునిలో ఉంటున్నామా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా, మనము అదే నీతిమంతుడిగా జీవించేదానికి మనం చెప్తున్నాం. ఆరోదిగా నీతిమంతుడు హబక్కూకు గ్రంథం 2:4. కాబట్టి యాకోబు రాసిన పత్రిక 2:18లో విశ్వాస క్రియము లేనిదైతే అది నీతిమంతుడిగా మృతమైనదంట. మనలో విశ్వాసం లేకపోతే అది మృతమే అని చెప్పబడిన వాక్యం ద్వారా విన్నాం. కాబట్టి మనము ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే అని చెప్పబడిన వాక్యం ద్వారా మనం వింటున్నాం. కాబట్టి దేవునిలో మనం ఎంతవరకు ఉన్నాము, దేవునిలో ఎంతవరకు జీవిస్తున్నాము, దేవునిలో మనము నిజంగా మనం ఉంటే ఆయన వినవలేను, ఒకటి విన్నామా, రెండోది నమ్మవలేను, నమ్ముతున్నామా యేసు ప్రభు అని, మూడోది మన పాపాలు ఒప్పుకుంటున్నామా, నాలుగోది మన మారు మనసు పొందవలేను, దేవుని యందు మారు మనసు పొందవలేను, కొత్త జీవితము నూతన జీవితము పొందవలేను, ఐదోది బాప్తిసం పొందవలేను, ఆరోది నీతిమంతుడిగా జీవించవలేను అనే దాన్ని బట్టి అలాగే మనము ఆయన వాక్యం విని విశ్వసించి మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఈ లోకములో నీతిమంతులుగా జీవించవలసినదిగా కోరుచున్నాను. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యంలో దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నాయన, నీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, గడిచిన రాత్రంతా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సమయంలోనైనా నీ పాస నిధిలో ఇటు రీతిగా నేను స్తుతించుకోవడానికి, నీ వాక్యం ఉండడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా.
నిజమేనయ్యా, మా జీవితాల్లోనైనా మేము ఎలా జీవిస్తున్నామో, మా క్రియలు ఎలా ఉన్నాయో, నీ విశ్వాసం మాలో ఎలా ఉందో నాయన పరీక్షించుకోవడానికి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిందేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పరలోక రాజ్యం కావాలంటేనైనా మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యం, మా ప్రవర్తన మేము సరి చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిందేవా, నీకు వందనాలు. విన్నా ప్రతి ఒక్క బిడ్డనినైనా నీతో అనైనా అంటుకట్టబడే భాగ్యం దయచేయండి. నీ వాక్యంలో ఎదిగే భాగ్యం దయచేయండి. ఎవరు కూడా మర్చిపోకుండానైనా విలువైన మాటలను హృదయంలో దాచుకొని ధైర్యంతో ముందుకు పోయే ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను. నేను వాక్యం చెప్పండి, నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి ఆరోగ్యం, బలమును నా బిడ్డకి దయచేయండి. కుటుంబాన్ని మీరు పోషించండి. కుటుంబం చుట్టూ కంచి వేయండి. ఏ లోపాలు ఉన్న కుటుంబంలో సరి చేయమని అడుగుతున్నాను. ఇంకా నాయన నీ వాక్యంలో బలంగా ఎదుగుటూ కృప చూపించమని అడుగుతున్నాను అయ్యా. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించి దీవించమని, దేవులతో మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.